బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సమాజంలో ఎంతో వివక్షకు చిన్న చూపుకు గురవుతున్న కమ్యూనిటీ ట్రాన్స్జెండర్స్. వాళ్ళు కూడా మనుషులేనని, మనలో ఒకళ్ళు అనే ఆలోచనే ఉండదు చాలామందికి. ట్రాన్స్జెండర్స్ ఎన్నో మోసాలకు గురవుతూ ఉంటారు, వారి మీద దాడులు జరుగుతూ ఉంటాయి, హత్యలకు గురవుతూ ఉంటారు. అలాంటి వారికి నేనున్నానంటూ భరోసానిస్తున్నారు సీనియర్ అడ్వకేట్ డాక్టర్ లక్ష్మీ కట్టా గారు. వారికి ఎన్నో రకాలుగా న్యాయపరంగా సహాయ సహకారాలు అందిస్తున్న లక్ష్మీ కట్టా గారితో ఇప్పుడు మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మీరు ట్రాన్స్జెండర్స్కి ఎంతో అండగా నిలుస్తున్నారు, భరోసానిస్తున్నారు. ముందుగా మీ ఎల్ఆర్ ఫౌండేషన్ గురించి తెలుసుకుందాం. ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మేడం? ఎల్ఆర్ ఫౌండేషన్ అంటే లైఫ్ అండ్ రిలేషన్షిప్స్. ఎందుకంటే నేను ఎక్కువ ఫ్యామిలీ మ్యాటరు, మానసికంగా దెబ్బతిన్న వాళ్ళకి, అంటే లవ్లో కానీ పెళ్ళిలో కానీ సామాజికంగా దెబ్బతినడం అంటే అది డిఫరెంట్, ఫినాన్షియల్లో అది. సో ఇలాంటి వాళ్ళకి ఎవరైనా నా దగ్గరికి వస్తే కనుక నేను వాళ్ళకి ఏ రకంగా అయినా ఫినాన్షియల్గా హెల్ప్ చేయడం కానీ, షెల్టర్ ప్రొవైడ్ చేయడము, లీగల్గా కేసెస్ ఫ్రీగా చేయడము, అట్లా విక్టిమ్స్ వాళ్ళని షెల్టర్ హోమ్స్ పెట్టడము, పిల్లలు ఉంటే కనుక వాళ్ళని కొంచెం ప్రాస్టిట్యూషన్లో ఉన్న వాళ్ళు పిల్లల్ని నెగ్లెక్ట్ చేయడము, వదిలేసి వెళ్ళిపోవడం, అలాంటి పిల్లలను కూడా నేను గార్డెన్గా ఉండేసేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పు చెప్పడం, లేకపోతే అక్కడి నుంచి పిల్లల్ని స్కూల్స్లో జాయిన్ చేయడం, మదర్ ఉంటే మదర్ ఐడెంటిటీ కార్డ్ పెట్టి, ఆధార్ కార్డ్ పెట్టి, ఇలాగ కొన్ని సేవా కార్యక్రమాలు అంటే నా వంతు నేను చేయటం అవుతుంటుంది. ట్రాన్స్జెండర్స్కి కూడా మీరు లీగల్గా ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు. అసలు ఎలాంటి సమస్యలతో, బాధలతో వాళ్ళు మీ దగ్గరకు వస్తూ ఉంటారు? ట్రాన్స్ విమెన్ మేడం, ట్రాన్స్ విమెన్స్ ఎట్లాంటివి వస్తారంటే, మనకి కనిపించేది ఒక 10-15% అంటే 100% వాళ్ళకి బాధలు ఉన్నాయి. అంటే అన్ని రకాలుగానే బాధలు ఉన్నాయి. అంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, డబ్బులు కావాలి. బ్రదర్స్ యాక్సెప్ట్ చేయరు, వాళ్ళకి డబ్బులు కావాలి. సో రూమ్స్ అద్దెకి ఇవ్వరు. సో కమ్యూనిటీలో వాళ్ళకి కొంచెం సీనియర్ జూనియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎవరైనా కానీ ఎంత కమ్యూనిటీలో ఉన్న, ఫ్యామిలీలో ఉన్న, పర్సనల్గా అంటే ఒక అబ్బాయిని ఇష్టపడడం, అబ్బాయితో ట్రావెల్ చేయడం, లేకపోతే అబ్బాయికి డబ్బంతా పెట్టడం, వాళ్ళు సడన్గా వదిలిపెట్టి వెళ్ళిపోవడం, వీళ్ళు ఎవరితోటైనా చెప్పుకోవాలంటే వీళ్ళు ఇంతే అని మాట్లాడడము, వాళ్ళని రకరకాల సంబోధనలతోటి పిలవడము, తర్వాత కొన్ని నైట్ టైమ్స్లో వాళ్ళు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, లేకపోతే బెగ్గింగ్ అంటే కూడా బాగోదు, కలెక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద వాళ్ళని వేరే విధంగా ప్రేరేపించడం అని చేస్తూ ఉంటారు. అలా ఏంటంటే కొంతమంది అంటే 15 years నుంచి నాకు వీళ్ళతోటి అంటే ఇండివిజువల్గా, అంటే ఒక ఫ్రెండ్ నుంచి ఒక ఫ్రెండ్, ఒక గ్రూప్ నుంచి ఇంకొక గ్రూప్, అంటే నేను కమ్యూనిటీతో వర్క్ చేయను. సో ఇండివిజువల్గా ఎవరైనా నా దగ్గరికి వస్తే కనుక వాళ్ళకి నేను ఎవరైనా కనిపిస్తే కూడా ఫోన్ నెంబర్ ఇచ్చి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, మీరు అడ్వకేట్ అని అడిగితే అవును ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను ఫ్రీగా చేస్తానని చెప్పి అట్లా కూడా నేను చాలామందికి దగ్గర అవడం జరిగింది. అలా కొన్ని ప్రాబ్లమ్స్కి కౌన్సిలింగ్తో పాటు కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా పెళ్ళిళ్ళ విషయంలో కూడా రీసెంట్గా వాళ్ళు అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, ఫిజికల్గా పూర్తి ఫెమినిటీతో ఉంటున్నారు, అంటే హాఫ్ లాగా కాకుండా. చాలామందిని అయితే అసలు గుర్తుపట్టలేము మనం. సో ఇవన్నిటికీ కూడా వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా ఉంటారు, వాళ్ళు డే రొటీన్ ఎట్లా ఉంటుంది, నైట్ రొటీన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ మైండ్ ఎట్లా ఉంటుంది, పిల్లల పట్ల వాళ్ళు ఎలా ఉంటారు, నైబర్స్ పట్ల ఎట్లా ఉంటారు, ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు అనేది నేను చేస్తాను, కనుక్కుంటాను. ఈ ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు ప్రేమ కోసం తప్పిస్తూ ఉంటారు కదా. ఎవరైనా కాస్త ప్రేమ చూపించగానే, ప్రేమిస్తున్నాము అనగానే నమ్మేస్తూ ఉంటారు. అలా పెళ్ళిళ్ళు చేసుకొని మోసపోతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ట్రాన్స్జెండర్స్లో. మనం ఈ మధ్య కాలంలో చూసిన అంకితా రాజ్, ఒక అతను రాజ్ కుమార్ అనే అతను అంకిత అనే ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరు కాపురం పెట్టారు, ఎన్నో వీడియోస్, ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇప్పుడు చూస్తే ఇద్దరు విడిపోయినట్టుగా తెలుస్తోంది. అంకిత కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ నేమ్స్ అన్నీ కూడా మార్చేసింది, అంకిత నాయుడు అని చెప్పి. ఇలా ఎందుకు జరుగుతోందంటారు? ఎందుకు జరుగుతుంది అని అంటే వాళ్ళిద్దరికీ మధ్య నుండే ఆ వ్యక్తిగత విషయాలు అయితే మనకు తెలియదు, కానీ జరగడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి.
ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడి ఉంటారు. అంటే ఒక చిన్నప్పటి నుంచి ఐసోలేటెడ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. అంటే అందరితో ఉన్నా గూడా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో, కొన్ని ఏంటంటే అదే వాళ్ళకి చాలా మెడికల్ కౌన్సిలింగు ఇప్పుడు వాళ్ళకి ఒక థెరపీ సెంటర్స్‌లా వచ్చి వాళ్ళు కౌన్సిలింగ్ చేయడము ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, వాళ్ళేంటంటే ఆ లైఫ్ స్టైల్‌కి అలవాటయిపోయాక అంటే కొంచెం ఫ్రీడమ్‌గా ఉంటారు వాళ్ళు. జనరల్‌గా ఒక వాళ్ళని చూసి భయపడడము అంటే విమెన్ క్వాలిటీస్ ఉండవు అని అంటారు గానీ, కొంచెము ఆ క్వాలిటీస్ అంటే బయోలాజికల్‌గా కొంచెం వస్తూ ఉంటది. ఆ ఇండిపెండెన్స్ మామూలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనే కొన్ని నచ్చవు. ఇలాంటి ట్రాన్స్‌జెండర్‌లో అది ఎక్కువగా ఉంటది. కానీ చాలామంది అంకితా రాజ్ విషయం అయితే నాకు తెలీదు ఆళ్ళ పర్సనల్ లైఫ్ గాని. కానీ ఈమె ఎక్స్‌పోజ్ అయ్యింది. ఎక్స్‌పోజ్ అవ్వని ఫ్యామిలీస్‌లో అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఏంటంటే 90% వాడుకొని కొన్ని రోజులు వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు. లేకపోతే డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు. లేదా జాబ్ చేయటానికి వేరే ఊరు నుంచి ఇక్కడికొస్తారు. వీళ్ళకి ఏ ఫేస్‌బుక్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోనే పరిచయం అవుతారు. వాళ్ళని వీళ్ళు ఇది చేస్తారు. వీళ్ళేమో కొంచెం నాన్న, చిన్ని, కన్నా, బుజ్జి అనేటప్పటికి వీళ్ళు ఇదైపోతారు. సో, అది ఎవరికైనా చెప్పుకుంటే ఏమైతారంటే, మీ వాళ్ళు ఇట్లనే చేస్తారు. మీరంతా ఇంతే అని అంటారని చెప్పుకోలేరు. కానీ వాళ్ళు చాలా బాధపడతారు. ఎందుకంటే వీళ్ళు కష్టపడి పొద్దున్నుంచి అర్ధరాత్రి, అపరాత్రి ట్రైన్‌ల మీద, బస్ స్టాండ్‌లో అక్కడ, ఇక్కడ ఫంక్షన్స్‌కి కష్టపడి తెచ్చిన డబ్బులంతా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. సాయంకాలం అయ్యేటప్పటికి వాళ్ళ ఫుడ్‌కి, వాళ్ళ మందుకి, వాళ్ళ బట్టలకి, లేకపోతే వాళ్ళు లగ్జరీస్‌కి, వాళ్ళు ట్రిప్పులని ఇప్పుడు ఇవన్నిటికి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఉన్నదంతా వాళ్ళు తిని తాగి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు మానసికంగా, శారీరకంగా ప్లస్ ఫైనాన్షియల్‌గా, సామాజికంగా కూడా వాళ్ళు దెబ్బతింటారు. ఒకేసారి 4 వైపులని దెబ్బతినేటప్పటికి వాళ్ళు తట్టుకోలేకపోతారు. దానివల్ల కూడా కొంతమంది వైల్డ్‌గా బిహేవ్ చేయడము ఇవన్నీ గూడా ఉంటాయి. సో, ఎక్కువ శాతం అబ్బాయిలేంటంటే ఇంట్లో చేసుకున్న పెళ్ళే, ఫ్రెండ్స్ మధ్య చేసుకున్న పెళ్ళే ఈ పెళ్ళిళ్ళన్నీ చేసుకొని ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారంటే నీ పెళ్లి చెల్లదు, బయటికెళ్తే నీ పెళ్ళికి వాల్యూ లేదు, నువ్వు చచ్చిపోతానన్నావని చూడండి ట్రాన్స్‌జెండర్‌కి చాలామంది అమ్మాయిలకి ఈ చేతులన్నీ కట్లుంటాయి. చాలామందికి. మాక్సిమం ఏంటంటే వాళ్ళు పెయిన్ ఎవరితోనూ కూడా షేర్ చేసుకోలేరు ఎక్కువ. ఇప్పుడు పక్క ఫ్రెండ్‌తో చేసుకోవాలంటే ఆమె కూడా అలాంటి విక్టిమే. ఇద్దరు కలిసి ఏడ్చేవాళ్ళు గూడా ఉన్నారు. ముగ్గురు కలిసి ఏడ్చేవాళ్ళున్నారు. సో దట్ ఇలాంటివన్నీ ఏంటంటే ఎక్కువ కారణాలు ఉండడం వల్ల నేనేమంటే అది లీగల్ చేయాలి. ఒక పెళ్లి చేసుకుంటే కూడా అది లీగల్‌గా అవ్వాలి పెళ్లి. హిందూ సెరమనీ ప్రకారంగా అవ్వాలి. లేకపోతే క్రిస్టియన్ సెరమనీ ప్రకారంగా రైట్స్ ప్రకారంగా అవ్వాలి. అది రిజిస్ట్రేషన్ కూడా చేయాలని ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను. తొందరలో 1, 2 పెళ్ళిళ్ళు రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. ట్రాన్స్జెండర్స్ అనగానే ఎక్కువగా సెక్స్ వర్క్ ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. అలాగే బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. కలెక్షన్‌కి వెళ్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూసే పెద్దగా సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇలాంటి వాళ్ళకి మీరు ఏదైనా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారా? ఇప్పుడు లాస్ట్ 15 ఇయర్స్ నుంచి నాకు ఈ ట్రాన్స్‌జెండర్‌లో కొంచెంగా ట్రావెలింగ్ ఉంది మ్యామ్. ఎందుకంటే అప్పట్లో ఉన్న వాళ్ళకి, ఇప్పట్లో ఉన్న వాళ్ళకి చాలా చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడంతా అప్పుడు సమాజానికి భయపడేవాళ్ళు, బయటికెళ్ళడానికి భయపడేవాళ్ళు. ఇంకా కాన్వర్ట్ సిట్యుయేషన్స్‌లో ఒక అబ్బాయిగా పుట్టిన వాళ్ళు 2, 3 పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు బ్రతికుండలేక వాళ్ళు ఒక మెన్ అయ్యుండి ఫీమేల్ ఫీలింగ్స్ ఉండి వాళ్ళిద్దరూ కలిసి ఒకే బాడీలో ట్రావెల్ చేయలేక వాళ్ళు చాలా చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయి వచ్చి వదిలేసి వచ్చేసేసి కూడా ఉండి దూరం నుంచి వెళ్ళి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉండి వాళ్ళ పిల్లలకు ఫోన్ చేసి వాళ్ళ వైఫ్కి ఫోన్ చేసి డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు కూడా నేను చూశాను. వాళ్ళు నా పిల్లలని చెప్పి ఒక ట్రాన్స్ మెన్గా మారిపోయిన వాళ్ళు ముందు అబ్బాయిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు తలుచుకుని ఏడ్చుకుని ఇలా చేస్తాం మేడం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే ఎప్పుడైతే సోషల్ నెట్వర్క్ బాగా ఇదయ్యిందో, అందరికి అందుబాటులో వచ్చిందో, ఎక్కడ ఆపరేషన్ చేస్తారు, ఎన్ని రకాల ఆపరేషన్స్ ఉన్నాయి, హార్మోన్స్ అంటే ఎలా తీసుకోవాలి, ఎయిర్ ఎలాగా లేడీలా పెట్టుకోవాలనేది అంటే పూర్తి ఫెమినిటీతో ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే రెస్పెక్ట్ కూడా వస్తుంది. అంటే చూసి దగ్గరగుండి బాగా అబ్జర్వ్ చేస్తేనే కానీ వీళ్ళు ట్రాన్స్ విమెన్ అని తెలియదు. అప్పుడు ఏం చేశారంటే ట్రాన్స్ విమెన్కి కూడా ఆధార్ కార్డులో, పాన్ కార్డులో
తల్లిదండ్రుల పేరు పెట్టేది ఉండేది. ఇప్పుడు ట్రాన్స్ విమెన్ కూడా ఇప్పుడు ఏ పేరు ఉందో అదే ఆధార్ కార్డ్తో వాళ్ళకి అన్ని ఐడెంటిటీ కార్డ్స్ అన్నీ కూడా ఆధార్ కార్డు కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మారుతున్నారు, ఇంకా మారాలి. వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కమ్యూనిటీ ప్రకారంగా కాకుండా అప్పుడు ఏంటంటే కమ్యూనిటీ లేకపోతే వాళ్ళకి సపోర్ట్ లేదు కాబట్టి వాళ్ళ కమ్యూనిటీని కాదని ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు కమ్యూనిటీని వదిలి బయటకు వచ్చి ఇండివిజువల్గా చాలా జాబ్స్ చేయడము, బిజినెస్ చేయడము, తర్వాత ఈ ఫ్యాషన్ ఫీల్డ్లోకి వచ్చి వాళ్ళు అంతా మంచి ఆపరేషన్స్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పెట్టి ఆపరేషన్ చేయించుకోవడము, పూర్తి ఈ జాజ్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఒక ఫెమినిటీ ఒక విమెన్లా రావడం, ఢిల్లీ వెళ్ళేసేసి వాళ్ళంతా సర్జరీస్ చేయించుకుని అమ్మాయిల్లో ఉంటున్నారు. కాబట్టి పబ్లిక్ కూడా వాళ్ళని అంటే అలా చూడట్లేదు, లేడీలానే మ్యాక్సిమం ట్రీట్ చేస్తున్నారు. కాబట్టి రాను ఏంటంటే వీళ్ళు ఇంకొక 10 ఇయర్స్లో అసలు తెలియకుండానే చేంజ్ చేసుకుంటారు అందరూ. ఎవరికైతే ఫీలింగ్స్ ఉన్నాయో వాళ్ళు వెళ్ళి తెలియకుండానే చేసుకుంటారు. పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఇవంటే అన్నీ చూస్తున్నారు. కాబట్టి పెళ్ళంటే 100 ఏళ్ల పంట, ఆడ మగ పెళ్లి చేసుకుంటారు. కానీ ఇలాగా ట్రాన్స్జెండర్స్ని పెళ్లి చేసుకోవడం, వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసి నడవడం అనేది కొంత అసాధ్యంలాగే అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా చాలామందికి ట్రాన్స్జెండర్స్కి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అలా విడిపోయిన వాళ్ళు కానీ చాలా కాలంగా కలిసి ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లిస్ట్లో? ఉన్నారు మేడం. ఇప్పుడు వాళ్ళు కూడా డేటింగ్లో ఉండే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో రీసెంట్గా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఇద్దరు వచ్చాయి కాంప్లికేషన్స్, మంచిగా పెళ్లి చేసుకున్నారు. నేను అడిగాను అప్పుడు లీగల్ ప్రాబ్లం వచ్చినప్పుడు, నేనే డీల్ చేసినప్పుడు అడిగాను, నీకేంటి ప్రాబ్లం, ఎందుకు నువ్వు ఆమెతో ఉన్నావు, అసలు ఏంటి. నేను అమ్మాయిని కూడా అడిగా, ఎందుకు ఏమైనా డిఫరెన్సెస్ ఉంటుందంటే వాళ్ళు చెప్పింది ఒకటే, యూట్రస్ ఒక్కటే ఉండదు. ఈ జనరేషన్లో ఇప్పుడు డాక్టర్స్ ఫుల్ ఫెమినిటీ అంటే ఏంటంటే ఏజ్ ఫర్ అంటే బయాలజికల్గా మనం ఎలా పుడతామో అలాగే ఉంటుంది మొత్తం అన్నీ కూడా. లెగ్స్లో థైస్లో ఫ్లష్ తీసి వాళ్ళ ఆర్గాన్స్ అన్నీ కూడా చేసి అంత హై టెక్నాలజీ వచ్చేసింది. సో ఎక్కడ కూడా వాళ్ళకి ఫీలింగ్ ఉండొచ్చేమో కానీ ఎక్కడ కూడా నేను దగ్గర నుంచి వాళ్ళతో ట్రావెల్ చేస్తాను, వాళ్ళు ఎప్పుడైనా దూరం నుంచి వచ్చినప్పుడు మా అనేసి పట్టుకుంటారు, అంటే వాళ్ళ కాళ్ళు నేను మొక్కుతాను. ఎందుకంటే వాళ్ళంత సిన్సియర్గా ఉంటారు నా దగ్గర ఉన్న వాళ్ళే జనరల్గా. అంటే ట్రాన్స్ విమెన్ అంటే సెక్స్ వర్క్ చేస్తారు, తాగుతారు, రాత్రిలోకి ఇలా ఉంటారు, గుట్కాలు నవ్వులుతారు, ఇది కొన్ని ఉంటాయి. కానీ ఎంత డీసెంట్గా చాలా చదువుకున్న అమ్మాయిలాగా నాకైతే ఎప్పుడు అంటే వాళ్ళు అంటేనే కానీ మేము ట్రాన్స్ అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని ఇంత బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు, మా ఇంట్లోకి వస్తే నేను వాళ్ళకి భోజనం పెడతాను. పాత రోజుల్లో వాళ్ళు ఇళ్ళల్లో భోజనం చేసేవారు కాదు, వాళ్ళకి కొన్ని మురిగి మాత పూజ అని ఒకటి చేస్తారు వాళ్ళు. సో దాని ప్రకారంగా వాళ్ళకి కొన్ని నియమాలు ఉండేవి. అంటే ఈ మెనిస్ట్రల్ పీరియడ్స్ వచ్చే వాళ్ళు బట్టలు కట్టుకోకూడదు, వాళ్ళు ఎవరైనా పాత బట్టలు ఇస్తే కట్టుకోరు జనరల్గా అప్పట్లో, ఇవన్నీ అట్లా ఉండేవి. సో ఇప్పుడు అలా ఏం లేదు. నేను ఫస్ట్ డే మా ఇంటికి వచ్చినప్పుడు లంచ్ టైం కదా భోజనం చేస్తారంటే చేస్తాం మేడం, ఎందుకంటే అమ్మాయి వీళ్ళకి అవి తెలియదు. అంటే 15-20 ఇయర్స్ బ్యాక్ ట్రాన్స్ విమెన్ వాళ్ళ పద్ధతులు వాళ్ళ నియమాలు ఎలా ఉన్నాయో కూడా ఇప్పుడు అమ్మాయిలకి తెలియదు. అంటే అంత అడ్వాన్స్డ్గా వీళ్ళు ఉంటున్నారు. ట్రాన్స్ మెన్ చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అంటే అమ్మాయిలుగా ఉండి అబ్బాయిలుగా ఎవరైనా మారుతున్నారా? అలాంటి వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వస్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్ ఒక అమ్మాయి ఉన్నది, షీఈ్ వర్కింగ్, అంటే ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గర వర్క్ చేస్తుంది ఆమె. సో నేను ఆమె చూస్తే నేను ట్రాన్స్ ఉమెన్ అనుకున్నాను. వాయిస్ ఒకటే మేల్లా ఉంటుంది, అమ్మాయి చూస్తే కొంచెం మేల్ లుక్ ఎక్కువ ఉంది. నేను ఆమె ఎప్పుడు ఈమె ట్రాన్స్ అంటే ఫీమేల్గా ఆమె సర్జరీస్కి వెళ్తుందేమో అనుకున్నా. సర్ప్రైజ్ ఏంటంటే మొన్న నాతోటి మీతో మాట్లాడాలి కొంచెం పర్సనల్గాను అంటే ఏంటి చెప్పు అని అంటే ఈ అమ్మాయి ఏదో మాట్లాడుతుందంట అంటే చెప్పు అని అంటే యాక్చువల్గా ఆమె పుట్టడం అమ్మాయిగా పుట్టింది, ఆమె మెచ్యూర్ కూడా అయింది ఒకసారి, కానీ కొంచెం అంత ఇది కాలేదు. కానీ ఇప్పుడు షీ వాంట్ టు బీ మెన్ అనమాట. ఆమె ఎలా చేయించుకోవాలి ఏంటి మేడం దగ్గరికి ట్రాన్స్జెండర్స్ వస్తారు కదా ఆఫీస్కి వస్తే తెలిసింది. అప్పుడు వాళ్ళు ఉంటే ట్రాన్స్ విమెన్ ఉంటే అప్పుడు అడిగితే నేను వాళ్ళ నెంబర్ వాళ్ళకి ఇచ్చి నీకు ఏదన్నా కావాలంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఎక్కడ డాక్టర్స్ ఉంటారో అని చెప్పాను. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అమ్మాయిగా పుట్టి మెచ్యూర్ అయ్యి డేట్స్ వచ్చి
తర్వాత వాళ్ళలో హార్మోన్స్ అనేవి మెన్ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ రావడం వల్ల వాళ్ళ అమ్మాయిలుగా ఉంటూ కూడా అమ్మాయిల్ని ఇష్టపడి అబ్బాయిగా మారాలనేసి అనుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు సొసైటీలో ఎక్కువ అవుతున్నారు. మరి రీజన్ ఏంటనేది మనకు తెలియదు. అంటే పాత రోజుల్లో బయటపడలేదా, లేకపోతే ఇప్పుడు వస్తున్నారా, లేదా ఇప్పుడు ఎక్కువ పెరుగుతున్నారని తెలియదు. రీసెంట్గా అది కూడా ఒకటి నా దగ్గరికి వచ్చింది. నేను కూడా ఫస్ట్ అనుకున్నా, నాకు అది తెలియదు. సో కూర్చోబెట్టి మాట్లాడితే తను చెప్పింది ఏంటంటే, నేను అమ్మాయిగానే పుట్టాను, అంతా అమ్మాయిలానే ఉన్నాను ఇప్పటికీ కూడా, నేను మెచ్యూర్ కూడా అయ్యాను, కానీ నేను ఇప్పుడు ఏమంటూ చేంజ్ మై జెండర్. లక్ష్మి గారు, మీరు ఒక సీనియర్ లాయర్, ఎన్నో కేసెస్ డీల్ చేస్తూ ఉంటారు. హ్యూమన్ రిలేషన్స్ ఈ రోజుల్లో మరీ దారుణంగా తయారవుతున్నాయి. మిమ్మల్ని బాగా బాధ పెట్టిన ఏదైనా కేసు ఉందా, ఎప్పటికీ గుర్తుండిపోయి ఏంటి ఇలా తయారవుతున్నారు అందరూ అని మీకు అనిపించే కేసు ఏదైనా ఉందా? మ్యామ్, దాదాపు నేను 18 years నుంచి మొత్తం ఇదే ఫ్యామిలీ మ్యాటర్స్ మాత్రమే ఎక్కువ చేస్తాను. నేను దగ్గరికి ఎంతోమంది లేడీస్ లేకపోతే మగవాళ్ళు కేసుల గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. జనరల్గా ఏంటంటే, యూఆర్ బికమ్ ఏ మదర్, మన పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది. సో ఏది చేస్తున్నా కూడా పిల్లల మీద ఉంటుంది. ఇప్పుడు నవ్వే డేస్ ఏంటంటే, అమ్మాయిలు పిల్లలను కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో రీసెంట్గా చాలా బాధపడిన ఇదేంటంటే, ఒక చిన్న బేబీ, 4 years బేబీ, మాటలు కూడా సరిగా రావు. ఆ మదర్కి ఏంటంటే, నేను ఫ్యాషన్గా ఉండాలి, నేను లైఫ్ ఎంజాయ్ చేయాలి, నేను నా లైఫ్ ఏదో అయిపోయింది, ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారు, ఇది నా లైఫ్ కాదు, నా లైఫ్ అనేది బయట ప్రపంచంలో ఉంది, వేరే అబ్బాయిలతో ఉంది, వేరే ఎక్కడో ఉంది అనుకొని అది ఉండి ఒక బస్ స్టాండ్లో ఆ పాపని వదిలేయాలనేసి ఏ అబ్బాయితో అయితే రిలేషన్లో ఉందో ఆ అబ్బాయితో మాట్లాడుకుంటే వాళ్ళ ఆటో డ్రైవర్లు విని యూనియన్ లీడర్కి ఫోన్ చేసి, యూనియన్ లీడర్ ఏమో 100కి ఫోన్ చేసి, 100 నుంచి ఏమో ఎస్ఐ దగ్గర వచ్చి ఎస్ఐ వాళ్ళని పట్టుకెళ్ళి, నీ కేసు ఎవరు చూస్తున్నారంటే లక్ష్మి మేడం అంటే, అర్ధరాత్రి ఆయన నాకు ఫోన్ చేసి, నేను లిఫ్ట్ చేయలేదు, సైలెంట్లో ఉంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఏంటి నెంబర్ రాత్రి వచ్చింది, ఇప్పుడు వచ్చిందని చేస్తే, నేను ఇలా పలాని ఎస్ఐని మాట్లాడుతున్నాను, పలాని లేడీ మీ క్లయింట్ అంట కదా, మీ దగ్గర డైవర్స్ నడుస్తుందంట కదా అనంటే, వాళ్ళ పాపను వదిలేయాలనేసి బస్ స్టాండ్లో ఇది చేస్తున్నారు అనేసి ఆ పాపని ఆయన ఒక 150 kilometers నుంచి ఇక్కడికి నా దగ్గరకు పంపించి, పాపని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తేనే వాళ్ళ బండి నేను ఇస్తాను అని చెప్తే, పాపని ఆటోలో తీసుకొస్తే ఆ పాప ఆకలి అనేసి ఏడుస్తుంది మేడం. తర్వాత తెలిసింది, ఆ పాపకి స్నానం చేసినప్పుడు గిల్లుతుందంట, ఆ పాపని ప్రైవేట్ పార్ట్స్ పట్టుకుని గిల్లుతుందంట. ఆ రోజుకి నా దగ్గర వచ్చిన రోజుకి 1 month అయిందంటే హెడ్ బాత్ చేపించి. అయ్యో పాపం అన్నం పెడితే కూడా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని తింటుంది, బిస్కెట్స్ ఇస్తే వాళ్ళ అమ్మ దగ్గర, కానీ వాళ్ళ అమ్మ వదిలేయాలని అనుకుంటుంది. అది ఎంత బాధ అంటే నాకు నిజంగా ఏంటో అసలు ఒక 2-3 days ఆ తల్లి ఏం చెప్పినా అర్థం కాదు. ఇంకా మా ఇంట్లో మేడ్స్ కూడా తిట్టేస్తారు, అవతలకు పో నువ్వు అది ఇది అని చెప్పేసేసి. అంటే ఏదో అమ్మ జ్యోతి ఫౌండేషన్ ఉంది, ఆ ఫౌండేషన్కి ఇచ్చేస్తానంటది, అదంటది ఇదంటది. తర్వాత పెద్ద కథ అయింది. కానీ ఇలాంటిది అది చాలా బాధ. ఎందుకంటే పిల్లలు లేరని డైవర్స్ తీసుకునేవాళ్ళు, పిల్లల కోసం నేను ఒక 15 lakhs ఖర్చు పెట్టాను అనేవాళ్ళు. ఎందుకంటే నా ఫ్యామిలీ డాక్టర్ రిలేటెడ్ కజిన్స్, నా బ్రదరు, నా సిస్టర్-ఇన్-లా అందరూ మ్యాక్సిమం డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళు ఎలా ఉంటారు, సరోగసీ చేయించుకునే వాళ్ళు ఎలా ఉంటారు, ఈ హైదరాబాద్లో ఈ ఐవీఎఫ్ చేసే డాక్టర్స్, సరోగసీ చేసేవాళ్ళు ఎట్లా ఉంటారు, కొంచెం నాకు నాలెడ్జ్ ఉంది. సో అంతలా పిల్లల్ని కంటుంటే, ఇంత చిన్న బేబీ అసలు బంగారంలా మెరుస్తుంది, దానికి తెలియక అమ్మ దగ్గరికి వెళ్తుంది, వదిలేయడం ఛాన్స్ లేకపోతే చంపేయడానికైనా ఉంటారు కదా అని చాలా బాధ అనిపించింది మేడం. ఆ విషయంలో మా ఇంట్లో వాళ్ళు, అంటే నాతో ఉండే మేడ్స్, జూనియర్స్ కూడా ఏడ్చారు. ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు. ఇది నాకు తెలిసిన సంఘటన. ఇంకొక ఆమె కూడా ఎంటెక్ చదివింది, నాకు పిల్లలు వద్దు మేడం ఇచ్చేసుకోమని అంటుంది. ఇంకొక లేడీ ఉన్నది, వాళ్ళ రిలేటివ్తో కలిసి ఎక్కడో జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో కలిసి ఉంటుంది, లేడీతోనే కలిసి ఉంటుంది. ఒక మెంటల్లీ రిటైర్డ్ బేబీని హస్బెండ్కి ఇచ్చేసింది. హస్బెండ్ చూసుకోలేక మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఇలాంటి సంఘటనలు చాలా ఉంటాయి మేము. ఎందుకనంటే
చాలామంది అంటుంటారు అసలు ఇది క్యారీ చేస్తే మనకు కూడా మానసికంగా డిప్రెస్ అయిపోతామని. కానీ స్ట్రాంగ్ అంటే యాజ్ ఏ విమెన్, యాజ్ ఏ మదర్ అది కదులుతుంది మైండ్, మనసు ఇట్లా. ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి చూస్తే కనుక. ఆ అమ్మాయిలు ఒకటే నేను ఈ వీడియో ద్వారా చెప్పగలుగుతాను, మీ లైఫ్ మీ ఇష్టం, మీరు ఎంజాయ్ చేయండి. ఒకవేళ లైఫ్ బాగా ఎంజాయ్ చేయాలి, ఇది ఎంజాయ్మెంట్ అంటే మీ దృష్టిలో ఏదో ఉంది, ఓన్లీ సెక్స్, తాగడము, పబ్బులకు వెళ్ళడము, తిరగడము, ట్రిప్లు వెళ్ళడం, గోవా వెళ్ళడం, స్టార్ హోటల్స్లో స్టే చేయడం, ఇలాంటి లైఫ్ మీరు కావాలి అనుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లల్ని కనొద్దు. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఒకవేళ అన్ఫార్చునేట్ మీకు ప్రెగ్నెంట్ వస్తే అబార్షన్ చేయించుకోండి. కానీ పిల్లల్ని ప్రపంచంలో తీసుకొచ్చి ఇలా వాళ్ళని మీరు బ్రతకుండగానే వాళ్ళని వదిలేయాలి, చంపేయాలి, ఆ పాపని ఏదో ఊహలు, ఆ పాపని ఎవరైనా తీసుకెళ్ళి ఏమైనా రేప్ చేస్తే ఉంది. ఏ ఆటో వాళ్ళు మిడ్-నైట్ 12 o'clock 1 o'clock ఎవరుంటారు మేడం ఆటోలో? అంటే బస్ స్టాండ్లో ఎవరుంటారు? ఇలాంటి వాళ్ళు ఉంటారు. పిచ్చోళ్ళు పడుకుంటారు, తాగేసిన వాళ్ళు పడుకుంటారు, ఆటో డ్రైవర్లు ఉంటారు. ఎవరు తీసుకుపోయి ఏం చేస్తారు? ఆ ఊహ అసలు భయం అనమాట. ఆ అమ్మాయి అన్నం తింటుంటే అదే చూసి నాకు భయం వేసి ఒకలాగా అది ఎలాగా మనం ఎక్స్ప్రెస్ చేయలేం. కానీ దీని అదృష్టం బాగుండి వచ్చి ఇక్కడ అన్నం తింటుంది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ చేరింది. లేకపోతే ఆ రాత్రి నిజంగానే అతను ఎవరు వినకపోతే ఈ పిల్ల ఎక్కడుండేది? ఎవరైనా రేప్ చేసి చంపేస్తే, ఎవరైనా అమ్మేస్తే, చక్కటి పిల్ల. ఇలాంటివి చాలా